ఏంది గురు ఇట్లయింది అని మీరు కంపల్సరీ అంటారు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎస్పెషల్లీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది, మిస్ అవ్వద్దండి. ఫస్ట్ నేను మీకు సినిమా కంటెంట్ అంటే సినిమా వీడియోస్ క్లిప్లు యాడ్ చేయడం వల్ల వ్యూస్ ఎట్లా ఉండే చూపిస్తాను చూడండి. వెంకటేష్ గారి వీడియోస్కి 15K వ్యూస్ వచ్చింది. తర్వాత బుల్లెట్ వీడియోస్కి 28K వీడియోస్ వచ్చింది. అట్లా కొద్దిగా కిందకి రావారు, మా మైండ్ చెదిరిపోతుంది. ఇక్కడ చూడండి, సంక్రాంతికి వస్తున్నాం, 7.9 ల్యాక్ వ్యూస్ గురు. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాడికి 7.9 ల్యాక్ వ్యూస్ అంటే అది ఒక జాతరే గురు. కాకపోతే మన దరిద్రం ఏమంటే యూట్యూబ్ కూడా దాన్ని డిలీట్ చేసేసినాడు, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ పడింది. కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఇప్పుడు మనం ఈ 3 సినిమా కంటెంట్ వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల వ్యూస్ బాగానే వచ్చినాయి, సబ్స్క్రైబర్లు బాగానే వచ్చినారు. కానీ మనకు స్ట్రైక్ పడింది, అది చాలా ఇంపార్టెంట్. ఒక స్ట్రైక్ పడిందంటే 90 డేస్ వరకు అది మన ఛానల్కి అప్లికబుల్ అవుతుంది. ఆ 90 డేస్ లోపల మనకి ఇంకొక 2 స్ట్రైకులు పడితే మన ఛానలే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ హోమ్ పేజ్ ఓపెన్ చేసినాను, మనకు అక్కడే టాప్లో కనిపిస్తుంది రెడ్ కలర్లో 2 స్ట్రైకులు ఉన్నాయనేసి. అది క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి, అంటే అది ఎప్పుడు పడింది, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందని. ఇంకా మనకి 2 స్ట్రైక్లు ఉన్నాయి, ఒకటైతే 29 డేస్లో ఎక్స్పైర్ అవుతుంది, ఇంకొకటి వచ్చి 19 డేస్లో ఎక్స్పైర్ అవుతుంది. ఈ 19 డేస్ లోపల నేను ఇంకొక స్ట్రైక్ పడకుండా చూసుకోవాలా. ఇంకొక స్ట్రైక్ పడిందా మన ఛానల్ గోవిందా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి కాంటాక్ట్, అది ఎవరైతే చేసినారో స్ట్రైక్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలా, లేదంటే ఇది నేను ఒరిజినల్గానే చేసినానని మనకు 2 ఆప్షన్లు ఇస్తాడు ఇక్కడ. మామూలుగా మనకు షార్ట్ పాలసీ పడింది అనుకోండి, లేదా ఇంకేదైనా పడింది అనుకోండి, మనము అక్కడ ఏ కంటెంట్ అయితే వాడినామో దాన్ని మ్యూట్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. కానీ కాపీరైట్ స్ట్రైక్ పడిందంటే ఏం చేయలేం, ఇంకా మనం సైలెంట్ అయిపోవాల్సిందే. అలా మనకు 3 స్ట్రైకులు పడితే మన ఛానలే క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఈ ఎఫెక్ట్ ఎట్లుండదు, మన షార్ట్స్ వ్యూస్ పైన ఎట్లా ఎఫెక్ట్ ఉండదు చూపిస్తానండి. ఇప్పుడు షార్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇది మనకి స్ట్రైక్ పడిన తర్వాత వ్యూస్ ఎట్లున్నాయో చూపిస్తారండి. స్ట్రైక్ పడకముందు ఎట్లుంది, స్ట్రైక్ పడిన తర్వాత ఎట్లుంది మీరే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది స్ట్రైక్ పడిన తర్వాత లేటెస్ట్ షార్ట్స్ ఇవన్నీ చూడండి. 4, 2, 2, 12, 1, 2, 4, 5 ఆల్మోస్ట్ ఒక 20 పైన అప్లోడ్ చేసినాను గురు. 12, 10, 20 పైన మనకు వ్యూసే రాలేదు. అదే దానికి ముందు అంటే షార్ట్ అది కాపీరైట్ స్ట్రైక్ పడక ముందు చూడండి, 10,000, 28,000, 8,000, 190, 312, అంటే అట్లీస్ట్ ఒక వీడియో కాకపోయినా ఒక వీడియో క్లిక్ అవుతుంది, మనకు ఒక 10,000, 20,000 అట్లా వ్యూస్ వస్తున్నాయి. కానీ కాపీరైట్ స్ట్రైక్ పడిన తర్వాత 15, 20 మించిపోలేదు గురు. ఆల్మోస్ట్ చాలా వరకు 90% వీడియోస్ వరకు 2, 3, 1 ఇదే ఇట్లే ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్గా ఆల్మోస్ట్ ఒక 1 మంత్గా చేస్తాను నేను, 10 వ్యూస్ దాటలేదు. అదేవిధంగా ఇప్పుడు వీడియోస్ చూపిస్తాను చూడండి, వీడియోస్కి ఎలా వినింది అనేది. ఇనీషియల్గా మనకైతే బాగానే ఉన్నది వ్యూస్, అంటే మరీ అంత కాకపోయినా ఓకే పర్లేదు. అది వీడియోస్కి 300, 600, 400, 100, 210 చూడండి, 78, 45, 180, 560 బాగుంది, సూపర్గానే ఉంది. అంటే కొత్తగా స్టార్ట్ చేసినానికి ఆ మాత్రం వస్తుంటే చాలు. అదే స్ట్రైక్ పడిన తర్వాత చూడండి, ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేసినాను, 3, 4, 2 వీడియోస్, 2 వ్యూస్. కాబట్టి మీరు దయచేసి ఏదో సినిమా కంటెంట్ అప్లోడ్ చేస్తే మనకేదో వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి, పక్క ఛానల్కి బాగుందని మాత్రం మీరు అనుకొని మీరు అప్లోడ్ చేసి ఒకవేళ ఇక్కడ చూడండి, సబ్స్క్రైబర్స్ కూడా 3 మైనస్ అయిపోయినారు. ఎందుకంటే మనకు వ్యూస్ రావడం లేదు, కొత్త సబ్స్క్రైబర్స్ రావడం లేదు, ఉండే వాళ్ళు ఒక్కొక్కరు డ్రాప్ అయిపోతున్నారు. కాబట్టి పక్క ఛానల్ వాళ్ళు వీళ్ళు మూవీ కంటెంట్ అప్లోడ్ చేసుకొని చాలా సబ్స్క్రైబర్లు వస్తూ ఉన్నారు, అది ఇది అనేసి మాత్రం మీరు అనవసరంగా అప్లోడ్ చేసి ఛానల్ క్లోజ్. ఛానల్ కంపల్సరీ పికప్ అవుతుంది, గ్రో అవుతుంది, మానిటైజేషన్ అవుతుంది గురు. మీరు ఓపిక్గా కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. వీక్లీ ఏదో అదొక యుద్ధంలాగా రోజు వీడియోలు అప్లోడ్ చేయదండి, 1-2 వీడియోలు, ఏదో వారానికి ఒక 3-4 వీడియోలు, 2 రోజులకు ఒకసారి ఒక వీడియో అప్లోడ్ చేసుకోండి. కంపల్సరీ గ్రో అవుతుంది ఛానల్లో. ఇట్లాంటి వేరే ఆ ఛానల్ ఈ ఛానల్ చూసేసి సినిమా కంటెంట్ అవి ఇవి అప్లోడ్ చేసుకొని ఛానల్ని పాడు చేసుకోవద్దండి గురు. ఇదే నా సజెషను. ఉంటా గురు, బాయ్, భద్రం.